హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ స్టెప్ బై స్టెప్ నేను మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి చాలా పేషెన్స్ కావాలి. ఎందుకంటే మనం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే వాటికి వ్యూస్ రాకపోయినా, లేదు అంటే వాటికి వాచ్ టైం రాకపోయినా మనకి స్టాప్ చేసే సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు అందరూ. బట్ అలా కాకుండా మనం చాలా పేషెన్స్తో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను కొన్ని స్టెప్స్ చెప్తాను. సో వాటిని ఫాలో అవ్వండి. సో మీకు వాచ్ టైం కానివ్వండి అండ్ వ్యూస్ కానివ్వండి, లేదు అంటే ఫాలోవర్స్ కానివ్వండి, మీకు ఈజీగా వచ్చేటట్టు మీకు ఈ ఛానల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు మీ ఛానల్లో ఏం కంటెంట్ చేస్తున్నారో అనేది డిసైడ్ చేసుకోండి. సో మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కుకింగ్, లైక్ కుకింగ్, ఫోటోగ్రఫీ, టెక్, ఎడ్యుకేషన్ అండ్ ట్రావెలర్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఇంకా ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ సింగిల్ టాపిక్తోనే మీరు స్టార్ట్ చేయండి. అండ్ రెగ్యులర్గా మనం ఏది పడితే అది యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తే సో అది తీసుకోలేదన్నమాట, లైక్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి. అండ్ డిఫరెంట్గా ఉన్న టాపిక్స్ని మటుకు మీరు ఎలాంటి కంటెంట్ మటుకు చేయకండి. సో ఒక్క టాపిక్కి మీరు స్టిక్ అయి ఉండండి. సో అది ఏ టాపిక్ అయినా, లైక్ కుకింగ్ కానివ్వచ్చు, లేదంటే ట్రావెలింగ్ బ్లాగ్స్ కానివ్వచ్చు, అండ్ డైలీ లైఫ్ స్టైల్ గురించి కానివ్వచ్చు. సో ఇలాగా వన్ టాపిక్తో మీరు స్టార్ట్ చేయండి. అండ్ సో రెగ్యులర్గా అవే పోస్ట్లు మీరు పోస్ట్ చేస్తూ ఉంటే సో లైక్ ఒక కంటెంట్ అనేది మీ ఛానల్లో క్రియేట్ అవుతుందన్నమాట. సో ఈజీగా మీకు లైక్స్ కానివ్వండి, వ్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సెకండ్ స్టెప్ ఈజ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ గూగుల్ అకౌంట్ ఉండాలి. సో మీకు జీమెయిల్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే ఓకే, లేదు అంటే ఫ్రీలో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ స్టెప్ ఏంటి అంటే యూట్యూబ్లో లాగిన్ అయ్యాక ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ ఏ ఛానల్ అని వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి అండ్ మీ ఛానల్కి ఒక మంచి నేమ్ ఇవ్వండి. లైక్ యూనిక్గా ఉండాలి, ఈజీగా గుర్తుండేటట్టు ఉండాలన్నమాట. లైక్ మీ ఛానల్కి మంచి నేమ్స్ చూసుకోండి. లైక్ మీకు అంటే మీ నేమ్తో నేమ్స్ మీకు తెలియలేదు అంటే ప్రజెంట్ మనకి ChatGPT అనేది ఉంటుంది కదా. సో ChatGPTలో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ నేమ్స్ కావాలి అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ నేమ్స్ అంటే కొంచెం యూనిక్గా ఉండేటట్టు అండ్ డిఫరెంట్గా అందరికీ గుర్తు పెట్టుకునేటట్టు ఉండేటట్టు చూసుకోండి. లైక్ సింపుల్గా ఉండాలి అండ్ ఈజీగా ఉండాలి. సో ఆ వేలో వెళ్ళండి. సో మీ ఛానల్ని గుర్తుపెట్టేటట్టు ఉంటుందన్నమాట. ఫోర్త్ స్టెప్ ఈజ్ మీ ఛానల్కి DP ప్రొఫైల్ పిక్ అనేది క్రియేట్ చేయండి. అండ్ బ్యానర్ ఇమేజ్ పెట్టి అబౌట్ సెక్షన్లో మీ ఛానల్ గురించి కొంచెం ఏదైనా ఒక డిఫరెంట్గా అలా నోట్ చేసి పెట్టండి. లైక్ ఏదో ఒకటి అండ్ ఫిల్ చేసి పెట్టాలన్నమాట. ఎందుకు ఈ ఛానల్ని మీరు స్టార్ట్ చేస్తున్నారు అనే ఒక ఇదితోని సో మీరు అబౌట్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే టాపిక్ని మీరు దాంట్లో నోట్ చేయండి. సో దట్ మీరు ఎవరైనా కొత్తగా మీ ఛానల్ ఓపెన్ చేయగానే ఓహో వీళ్ళు ఈ కంటెంట్ గురించి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అనే విధంగా ఉండేటట్టు మీరు మీ ఛానల్ని అలా క్రియేట్ చేయండి. ఫిఫ్త్ స్టెప్ ఈజ్ ఫస్ట్ 5 to 10 minutes ముందు ప్లాన్ చేసుకోండి. లైక్ స్క్రిప్ట్ రాసుకోండి, లేదు అంటే పాయింట్స్ ప్రిపేర్ చేసుకోండి. రికార్డ్ చేసే ముందు కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అనుకుంటున్నారో సో ఒక 5 to 10 వీడియోస్ అనేది రెడీ చేసుకొని ఉంచుకోండి. లైక్ లేదు అనుకుంటే సింపుల్గా ఒక 2 to 3 వీడియోస్ మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో రెడీ చేసుకుని పెట్టుకొని సో మీరు ఎవ్రీ వీక్ ఆర్ ఎల్స్ వీక్లీ ట్వైస్ ఆర్ అలాగా మీరు వీడియో పోస్ట్ చేస్తే బెటర్ యాక్చువల్లీ. ఎందుకంటే యూట్యూబ్ అనాలిసిస్కి మీకు లైక్ అంటే మీరు రెగ్యులర్గా కంటెంట్ చేస్తున్నారు అనేది యూట్యూబ్కి అర్థమవుతుందన్నమాట. సో ఒక 5 to 10 minutes వీడియో వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఒక మిర్రర్లో కానివ్వండి, లేదు అంటే మీరు నోట్స్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. సో మీరు ఏ కంటెంట్ మాట్లాడదాం అనుకుంటున్నారు అండ్ ఎలా మాట్లాడాలనుకుంటున్నారు అనేది మీరు ఫస్ట్గా ప్రిపేర్ చేసుకుని అండ్ కంటెంట్ని ప్రిపేర్ అవ్వండి. సిక్స్త్ స్టెప్ ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ కెమెరా ఆర్ మైక్ అవసరం లేదు. జస్ట్ మినిమల్గా మీ దగ్గర ఏదైతే ఉందో మీ ఫోన్ కెమెరాతో, లేదు అంటే బేసిక్ మైక్తోని, న్యాచురల్ లైట్తోని స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేసినామని చెప్పేసి పెద్ద కెమెరాస్ తీసేసుకుని మైక్స్ కొనేసుకుని అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వ్యూస్ రాకపోయినా, లేదు అంటే
అంటే వాచ్ టైం రాకపోయినా, మీ ఛానల్ పాపులర్ అవ్వకపోయినా మీకు ఒక గిల్ట్ అనేది ఉండిపోతుంది. లైక్ నేను ఇదంతా కొన్నాను, ఇదంతా వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది. సో అందుకనే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటిది చేయకుండా బేసిక్ నార్మల్గా ట్రై చేయండి. లైక్ జనరల్ కెమెరా అంటే మీ ఫోన్ కెమెరాతోని, లేదు అంటే మీ దగ్గర ఉండే కెమెరాకి వచ్చిన మైక్తోనే మీరు యూజ్ చేయొచ్చు. సో అంటే సపరేట్గా మైక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు అనుకుంటే మీరు బేసిక్ మైక్స్ దొరుకుతాయి మనకి, 300 to 400 మధ్యలో మైక్స్ ఉంటాయి. ఆ మైక్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో బేసిక్స్ ఏమైనా థింగ్స్ ఉంటే అవి యూజ్ చేయొచ్చు అనమాట. సో న్యాచురల్ లైట్తో స్టార్ట్ చేయండి. అండ్ మనకి కంటెంట్ అంటే మీకు అర్థమైపోతుంది, మీకు ఎన్ని వ్యూస్ ఎంత రీచ్ అవుతుంది అనేది తెలిసిన తర్వాత మెల్లమెల్లగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 7th స్టెప్ ఏంటి అంటే, సో సింపుల్గా స్టార్ట్ చేయండి. సౌండ్ ఎక్కువ లేకుండా ఒక క్వైట్ ప్లేస్లో రికార్డ్ చేయండి. కాన్ఫిడెన్స్తో మాట్లాడండి. ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి, లైక్ క్యాప్కట్, ఇన్షాట్, లేదు అంటే విఎన్ యాప్, ఇంకా మనకి వీడియో మేకర్, ఇలాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. సో వాటిలో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ ఫస్ట్. మీకు ఏదైతే సింపుల్గా ఈజీగా అనిపిస్తుందో సో మీకు తెలిసిన యాప్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ నేనైతే రెగ్యులర్గా వీడియో ఎడిటర్ని యూజ్ చేసుకుంటాను. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇన్షాట్ కూడా చాలా బాగుంటుంది. కైన్ మాస్టర్ కూడా బాగుంటుంది. బిగినర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, లైక్ అది ఫ్రీ ఉంటుందన్నమాట. సో అలాంటి యాప్స్ ఉన్నవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి యాప్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అండ్ 8th స్టెప్ ఈజ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ టైటిల్ ఇవ్వండి, అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ పెట్టండి, ఇంకా డిస్క్రిప్షన్లో ట్యాగ్ లైన్స్, ఇంకా మంచి కీవర్డ్స్ యూజ్ చేయొచ్చు. సో ఇలా మీ వీడియో ఈజీగా కనిపించేటట్టు చూడండి. లైక్ మీరు ఇచ్చే ఏదైతే థంబ్నెయిల్ ఉందో సో అది పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ థంబ్నెయిల్స్ కూడా మీకు మంచి యాప్స్ ఉన్నాయి. సో వాటిలో మీరు థంబ్నెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ క్యాన్వా యాప్ ఉంది అండ్ థంబ్నెయిల్ ఎడిటర్ ఉంది. సో ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి కోసం నేను సపరేట్గా వేరే వీడియో చేస్తాను, హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. సో ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చాలా క్లియర్గా ఉండేటట్టు, అంటే మీరు చేసే థంబ్నెయిల్ ఓపెన్ చేసే విధంగా ఉండేటట్టు చేయాలన్నమాట. అండ్ టైటిల్స్ కూడా మంచి టైటిల్స్ ఇవ్వాలి. లైక్ మీకు టైటిల్స్ అర్థం కాలేదు అంటే నేను ఒక వీడియో చేస్తాను. సో వాటిలో ఈజీగా టైటిల్స్ ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో మీరు అందులో చూడొచ్చు. సో కొన్ని మంచి యాప్స్ ఉన్నాయి, వాటిలో మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ థంబ్నెయిల్స్, ఇంకా ట్యాగ్స్, మీరు ట్యాగ్స్ కూడా యూజ్ చేయాలి. మంచి మంచి ట్యాగ్స్, ఇప్పుడు మీరు ఏదైతే కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ట్యాగ్స్ ఉంటాయి. లేదు అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ట్యాగ్స్, ఎలాంటి ట్యాగ్స్ పెడుతున్నారు అనేది. లేదు అనుకుంటే మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా మీకు యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటుంది. సో దానికి తగ్గ ట్యాగ్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ట్యాగ్స్ని మీరు యూజ్ చేయండి. అండ్ ఈజీగా కనిపించేటట్టు ఉండాలన్నమాట. లైక్ ఈజీగా అంటే మనకి అట్రాక్టివ్గా అనిపించేటట్టు మీరు థంబ్నెయిల్స్, ఇంకా టైటిల్స్, ఇలాంటి ట్యాగ్లైన్స్ ఇలాంటివి యూజ్ చేస్తే సో ఈజీగా పబ్లిక్కి వెళ్తుంది అనమాట. లైక్ పీపుల్ చూస్తారు అండ్ అంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అనమాట. 9th స్టెప్ వచ్చేసి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎవ్రీ వీక్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి వీడియో అనేది పోస్ట్ చేయాలి. ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం వెయిట్ చేయకండి, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. సో మీకు పేషెన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. సో రెగ్యులర్గా మీరు లైక్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి. డైలీ ఒక 2 to 3 షార్ట్స్ అప్లోడ్ చేసుకోండి. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి 2 వీక్స్కి ఒకటి, లేదు అంటే వీక్లీ వన్స్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే బెటర్ అనమాట. సో మీరు ఎక్కువ వీటికి అంటే దీనికి యూట్యూబ్ అంటే జస్ట్ ఏదో ఒక వీడియో పెట్టేసి లేదంటే ఒక షార్ట్ పెట్టిన తర్వాత వ్యూస్ రాలేదు అని డిసప్పాయింట్మెంట్ అయ్యి సో నెక్స్ట్ వీడియోకి మనం పోస్ట్ చేయలేదు అంటే ఇంకా సో దాని అల్గోరిథం అనేది గ్రాఫ్ అనేది పడిపోతుంది అనమాట. సో మీకు అలా కాకుండా రెగ్యులర్గా యూట్యూబ్లో షార్ట్స్ అనేవి కంటిన్యూగా ఏదో ఒక షార్ట్, లైక్ మీరు ఏదైతే కంటెంట్ అనుకున్నారో దానికి తగ్గట్టు షార్ట్స్ పోస్ట్ చేస్తే ఏదో ఒకటి రీచ్ అవుతుంది. సో ఒక్క వీడియో రీచ్ అవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది. సో ఆ రీచ్ వచ్చిన తర్వాత మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది వ్యూస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. అండ్ దీంట్లో మీకు వాచ్ టైం ఎలా రావాలి అనేది నేను చెప్తాను. సో ఈజీగా ఒక చిన్న టిప్ ఉంది, సో దానికి తగ్గట్టు యూజ్ చేయండి. అండ్ 10th స్టెప్ ఏంటి అంటే సో ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. లైక్ మీ కమెంట్స్కి రిప్లై ఎక్కువ ఇవ్వండి. లైక్ మీకు ఒక్క కమెంట్ వచ్చినా దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ క్వశ్చన్స్ అడగండి, లేదు అంటే కమ్యూనిటీ బిల్డ్ చేయండి. సో ఆడియన్స్ మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ అవుతుందన్నమాట. సో మీరు ఏదైతే వీడియో పోస్ట్ చేస్తారో దానికి ఒక కమెంట్ వచ్చినా దానికి రిపీటెడ్గా మీరు లైక్ ఏదైనా
ఏదైనా అంటే థ్యాంక్స్ చెప్పడం, లేదు అనుకుంటే దానికి తగ్గట్టు వేరే ఆన్సర్ ఇవ్వడం, అలాగా మీరు ర్యాపో అనేది అవుతుందనమాట లైక్ ఆడియన్స్కి మీకు. సో లేదు అనుకుంటే ఇంకొక చిన్న టిప్ ఒకటి ఉంది. సో అది యూస్ చేయండి, ఖచ్చితంగా మీకు మీ ఛానల్ని డెవలప్ చేసే గ్రోత్ అవుతుందన్నమాట. సో లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియో పెట్టండి, లైక్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టిన తర్వాత మీరు వేరే ఛానల్కి వెళ్ళండి, లైక్ ఎవరైతే పాపులర్ ఛానల్స్ ఉన్నాయో సో వాటికి వ్యూస్ ఎక్కువ, అంటే లైక్ ఎక్కువ లైక్స్ ఎక్కువ వ్యూస్ వచ్చే ఒక ఛానల్ తీసుకుని ఒక వీడియో తీసుకుని దాని కింద కమెంట్ చేయండి. లైక్ మీరు అంటే మీ గురించి మీరు ప్రమోట్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో తప్పదు, మన గురించి మనం ప్రమోట్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది ఒక గ్రోత్కి వెళ్తుందన్నమాట. లేదు నాకు ఎవరు అంటే నేను ఎవరిని అడగను, నాకంతా నాకు వ్యూస్ రావాలి అండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అంటే చాలా కష్టపడాలి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు యూస్ చేస్తే ఈజీగా మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. సో మీరు వేరే ఛానల్కి వెళ్ళి లైక్ కమెంట్స్ చేయండి, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్నట్టు కమెంట్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేయాలన్నమాట. సో యూట్యూబ్ ఛానల్ అనేది చాలా చిన్న విషయం కాదు, సో పెద్ద ప్లాట్ఫామ్ ఇది. సో దీంట్లో మనం ఒక్కలమే కాదు, చాలా మంది ఉంటారు. సో ఇంతమందిలో మనం కూడా డెవలప్ అవ్వాలి అంటే కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలి. సో ఫాలో అవుతే మీ ఛానల్ ఈజీగా కొంచెం అంటే ఒక 10% అన్న గ్రో అవుతుంది. లైక్ మీ వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కాకుండా ఒక 10% అయినా మీ ఛానల్ ఓపెన్ చేసే విధంగా వాళ్ళకి కనిపిస్తుంది. ఒక్కసారి మీ ఛానల్ ఓపెన్ అయ్యింది అంటే ఏదో ఒక చిన్న షార్ట్ కానీ లేదంటే ఒక వీడియో కానీ వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్గా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి చూసే విధంగా మీరు రెగ్యులర్గా రిక్వెస్ట్ చేయాలి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నట్టు ఒక చిన్న కమెంట్ని మీరు ప్రతి వీడియోలో పోస్ట్ చేసేసేయండి. ఎవరో ఒక ఇద్దరైనా చూస్తారు. సో ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతుంది అండ్ గ్రోత్ అయితే వస్తుంది. 11th స్టెప్ ఏంటి అంటే సో మీరు రెగ్యులర్గా మీరు ఏదైతే లైక్ మీరు కంటెంట్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో వీక్లీ వన్స్ ఆర్ డైలీ చేసిన ప్రాబ్లం లేదు. సో మీరు డైలీ లైవ్స్ అయితే చేయడం బెటర్. ఒక లైవ్ చేసిన తర్వాత మీకు వచ్చే వాచ్ టైం అనేది లైక్ మీరు ఏదో ఒక కంటెంట్ అనేది దాంట్లో లైవ్లో మాట్లాడడం ట్రై చేయండి. సో మంచి కంటెంట్తో స్టార్ట్ చేయండి లైవ్ అనేది. సో ఈజీగా మీకు సబ్స్క్రైబర్స్ అనేది అక్కడ పెరుగుతారు అండ్ మీ ఛానల్ చూస్తున్నందుకు అంటే మీ గ్రాఫ్ అనేది పెరుగుతుంది అనమాట. సో మీరు ఓకే వీళ్ళు లైవ్ చేస్తున్నారు అంటే అంటే యూట్యూబ్ని యూజ్ చేసుకుంటున్నారు అనే ఒక ఇదితోనైనా కానీ సో ఛానల్ గ్రో అవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవ్రీడే మీరు ఎవ్రీడే కాకపోయినా వీక్లీ 2 times 3 times లైవ్ చేయడం అయితే మస్ట్ ఇంపార్టెంట్. సో బిగినర్స్ అయితే సో ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లైక్ స్టార్ట్ చేసిన వాళ్ళు సో ఈ టిప్ని మీకు యూజ్ అవుతుంది. సో ఫాలో అవ్వండి. కొన్ని బోనస్ పాయింట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. లైక్ ఎస్ఈఓ అనేది వెరీ ఇంపార్టెంట్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ బేసిక్స్ నేర్చుకోండి. ఖచ్చితంగా ఎస్ఈఓ నేర్చుకుని ఉండాలి అండ్ వేరే యూట్యూబర్స్ని చూసి కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అండ్ కంపారిజన్ మాత్రం అస్సలు చేసుకోవద్దు. సో వాళ్ళ ఛానల్ ఈ లెవెల్కి వెళ్ళింది అండ్ మన ఛానల్ ఇంకా తక్కువలోనే ఉంది. సో కంపారిజన్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో అంటే ఆ టైం నుంచి మీరు కొంచెం డిప్రెస్డ్ అయిపోతారు. లైక్ ఇంకా నా ఛానల్ గ్రో అవ్వలేదు, వ్యూస్ రావట్లేదు, లేదంటే కమెంట్స్ లేదు అంటే ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వేరే ఛానల్కి వచ్చేసారు. సో అలాంటి కంపారిజన్ తీసుకోవద్దు. కంపారిజన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏదైతే మీరు మీ ఛానల్ని మీరు కంటెంట్ని బిల్డ్ చేస్తున్నారో సో మీ ఛానల్ని మీరే చూసుకోండి. అంత పక్కన వాళ్ళని కంపారిజన్ చేయదు. కంపారిజన్ చేస్తే ఎవరిని కంపారిజన్ చేస్తారు అంటే లైక్ టాప్ ఛానల్స్ ఉంటాయి. సో వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కంపారిజన్ చేసుకోండి. సో వాళ్ళు ఇలా చేస్తారు, మనం కూడా ఇలాంటి పాయింట్స్ చేయాలి, ఇలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి అండ్ వాళ్ళ దగ్గర చూసుకొని నేర్చుకోండి. నేర్చుకోవడంలో తప్పు లేదు. సో చూడడంలో ప్రాబ్లమే లేదు. సో చూసినంత మాత్రాన వాళ్ళకి వ్యూస్ వచ్చేవి అండ్ వాచ్ టైం పెరిగిపోదు. ఎంత పెరిగినా మీకు ఒక చిన్న టిప్ అయితే యూజ్ అవుతుంది కదా. సో ఇలాంటి టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ రెగ్యులర్గా మీరు వేరే వాళ్ళ ఛానల్ని లైక్ ఇన్స్పిరేషన్ తీసుకుని ఏదో ఒకటి మీ ఛానల్ ఇంప్లిమెంట్ చేసుకోండి అంతే. సో అంతేకాని వేరే వాళ్ళని ఛానల్ తీసుకుని కంపారిజన్ చేసుకోవద్దు అస్సలు. సో ఆల్వేస్ లర్న్ అండ్ ఇంప్రూవ్ ఉండాలన్నమాట ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా మీకు వ్యూస్ రాలేదు, ఇంకా వాచ్ టైం లైక్ సబ్స్క్రైబర్స్ రాలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వద్దు. జస్ట్ అందరూ స్టార్టింగ్ నుంచి అంటే 0
జీరో నుంచే ఎవరైనా పైకి వస్తారు. సో మీరు కూడా అంతే, మీకు ఎప్పుడోకప్పుడు ఒక చిన్న వీడియో ఆర్ ఒక చిన్న షార్ట్ మీకు హైక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండ్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ట్రై చేస్తుంటే ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది, ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఒకటి కాకపోయినా లైక్ అంటే ఇప్పుడు కాకపోయినా ఒక 1 year టైం పట్టినా 2 years టైం పట్టినా ఎప్పుడైనా కానీ క్లిక్ అవుతుంది, కానీ క్లిక్ అవడం అయితే తప్పదు. సో మీరు ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి, రెగ్యులర్గా ఏది పడితే అది పోస్ట్లు చేయకుండా. సో ఒక యూజ్ అయ్యే కంటెంట్ లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ని తీసుకుని మీరు మీ ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చు అండ్ మంచి మంచి కంటెంట్ని తీసుకుని మీరు వీడియోస్ కూడా చేసుకోవచ్చు. సో అలాంటి కంటెంట్ తీసుకోవడం వల్ల ఏదో ఒక వీడియో క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ టిప్ని మటుకు అస్సలు మిస్ అవ్వదు, ఖచ్చితంగా యూస్ చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. సో మీ అందరూ ఛానల్స్ ఇంకా గ్రో అవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీరు మీ యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్లో నాకు మెన్షన్ చేయొచ్చు. అండ్ నేను చెప్పిన మీకు ఏదైతే ఈ వీడియో ఉందో సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.